జై 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 జై. అందరూ శుభంగా ఉండాలి నా బిడ్డని. గురుగారు అదే నాయన, అందరూ శుభంగా ఉండాలి. ఏం పాయింట్ పెట్టావన్నా? కూర్చోండి నాయన. ఒరే ఈశాన్యం, తీర్థం భక్తులకు పంచరా. నా తీర్థమా గురువుగారు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఒరే ఈశాన్యం చుంట, నీ తీర్థమేంద్రా తీర్థం మంచు భక్తులకు. సారీ గురుగారు, టంగు మిస్టేక్. నీ టంగు టానీకు పోయా, నా పరువు తీయకురా. రాత్రి తాగిన టానికా గురుగారు? స్వామి, అదొక సందేహం. చెప్పు నాయన. స్వామి, ఒక అమ్మాయిని లవ్ చేసిన 10 సంవత్సరాలు అవుతుంది. ఎంత పిలిచినా బయటకు వస్తలేదు. నాయన, నిజంగానే మనసు పెట్టి లవ్ చేసావా సుమి? పిచ్చితో చేశా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. రే ఈశాన్యం, ఏదో తేడా కొడుతుంది సుమి. జాగ్రత్త గురువుగారు, వాడు చూస్తే ఇట్లనో ఉండడు. గురితే కుష్మాండం బద్దలైపోద్దాండు. ఆగరా ఎక్కడాచి కదవా. ఇలా ప్రేమిస్తే అమ్మాయి ఎందుకు ప్రేమించేదిరా? పైగా 10 సంవత్సరాలు అంటున్నావు. ఎందుకంటే ఆ పిచ్చి నా కొడుకు ఒప్పుకోవట్లేదు స్వామి. ఇంతకీ ఎవరండో? దాని మొగుడు స్వామి, దాని మొగుడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఏమిటండి ఇది మాట్లాడేది? అంటే ఏంటంటే నీ ఉద్దేశం? మా గురువుగారిని ఎత్తి చేయమంటారా ఏంది? అతగాడు ఉప్పు చూస్తుంటే పరిహారం చేయాల్సిందేరా ఈశాన్యం. చేస్తారా ఏంటి? గురువుగారు, ఈ చూస్తే ఏదో తేడా కొడతాను. ఏదో ఇచ్చి పంపించాడు సుమి. నాయన, అమ్మాయి ఇంటి చుట్టూ 3 చుట్లు తిరిగి ఈ నిమ్మకాయ వాళ్ళ ఇంటి ముందట. ఓకే గురువు గారు. స్వామి, నాకు బండి పోయి 10 రోజులు అవుతుంది స్వామి. దొరకదా ఒకసారి చూడండి స్వామి. ఇష్టదైవాన్ని తలుసుకొని మొక్కుకో, నీ బండి దొరుకుతుంది బిడ్డ. దొరకలేదు స్వామి. బడే దొరుకుతారా తాటికాయ మొక్కపోడా? అదే నాయన, ఏదైనా ఎమ్మటే కాదు, నీ ఇష్టదైవాన్ని తలుసుకో అని అయిపోతుంది. స్వామి, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు స్వామి. ఒకసారి నా చెయ్యి జాతకం చూడండి స్వామి. నీకు పెళ్లి కాదు నాయన, ఒక్కసారి కాదు, ఇక 10 ఏళ్ళకు కూడా కాదు. ఏంది స్వామి, నాకు 10 సంవత్సరాల దాకా పెళ్లి కాదా? నాకు పెళ్ళి అయింది ఆల్రెడీ. నాకు కొడుకు. ఈ దొంగ కథలు నేర్చుకుంటా. అసలు మీ కథలేంది? ముచ్చట్లు, దొంగ మంత్రాలు, ఇవన్నీ దొంగ కథలు. అన్ని మోసం మీరు చదువురు. అందుకో ఎందుకు జన్మించితి కలియుగమునా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నిజమైన అన్వేషణ ద్వారా మేము ఈ యొక్క షార్ట్ ఫిలిం అనేది తీయడం జరిగింది. ఈ కొంతమంది విలేజ్లలో ఉండేటువంటి నిజమైన పూజారులను నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోవడం, ఈ బయట నుంచి వచ్చే పూజారులు మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన మేము ఒక చిన్న షార్ట్ ఫిలిం అనేది తీయడం జరిగింది. ఇవి కేవలం కల్పితాలు మాత్రమే. దయచేసి ఎవరు దీన్ని అన్యథగా భావించకండి. మా యొక్క నిజమైన అన్వేషణ ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.